నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలం కాటప్పగారిపల్లి పంచాయతీ కల్లూరుపల్లిలో రెవెన్యూ అధికారుల నిర్వాకంతో భూ రికార్డులలో రైతుల పేర్లు తారుమారయ్యాయి. కల్లూరుపల్లి రెవెన్యూలో వసంతపురానికి చెందిన జానకమ్మ పత్రికాముఖంగా తన గోడును వెళ్లబోసుకున్నారు. గత 38 సంవత్సరాల క్రితం తన భర్త సుబ్రహ్మణ్యం పేరిట సర్వే నంబర్ 367/4లో 63 సెంట్లు భూమిని ప్రభుత్వం మంజూరు చేసిందని, అప్పటి నుండి ఆ భూమిని మేము సాగు చేసుకుంటూ ఉన్నామని తెలిపారు. కొంతకాలం క్రితం తన భర్త సుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో మరణించడంతో ఆ భూమి సాగు చేయకుండా బీడుగా ఉంచామని తెలిపారు. నాకు న్యాయం కావాలి, నా భూమి నాకు కావాలి. ఇప్పుడు ఈ నేల మేమెవరు పోకుండా, మేమెవరు సంతకం పెట్టకుండా, మేము అమ్మ కూతురు సంతకం పెట్టకుండా సర్టిఫికెట్ నా మొగుడు చచ్చిపోయింది, డెత్ సర్టిఫికెట్ నా దగ్గర ఉండంగా ఆయన అది ఎట్లా చేసుకుంటారు? అన్ని కాగితాలు నా దగ్గరనే ఉన్నాయి కదా, పటా కాగితంతో సహా ఒరిజినల్. అప్పుడు అది ఎట్లా చేసుకుంటాడు? అధికారులు గడ కానీలే, ప్రతి ఒక్కరు గడ కానీ ఒకరి భూమి ఒకరికి పటా అది ఎట్లా చేస్తారు? అప్పుడు మా సంతకం లేనిది, మా ఏలు ముద్రలు లేనిది, ఏమీ లేనిది మేము చెప్పండి. మాకు ఇప్పుడు న్యాయం కావాలి, మా భూమి మాకు కావాలి, మాకు న్యాయం కావాలి. ఇప్పుడు నాకు నీ పెండ్లానికి బొట్టు కట్టేసి వదిలేసి దాంచి కూడా మా సొత్తులేంటే 80 ఎద్దులవారిపల్లిలో వసంతమ్మ పేరు మీద నా భూమిని ఆయన ఆయన భార్య పైన ఎక్కించుకున్నాడు.